టైమ్స్ అండ్ సీజన్స్ ప్రకారం దేవుడు కదులుతున్నప్పుడు, దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆగిపోతాం. అది ప్రాబ్లం. రెండవదిగా దేవుడు ఆగిపోయినప్పుడు మనం బయలుదేరుతాం. ఇక్కడనే మన బ్లెస్సింగ్స్ అన్ని కూడా లాస్ అయిపోతాం. మీరు పసిబిడ్డల వల్ల అటు ఇటు పరిగెత్తే టైం కాదు. డోంట్ గో. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ కుటుంబం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ పిల్లల పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ యవ్వన భవిష్యత్ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తాను టైం తీసుకొని ఆ కాలంలో, ఆ సమయంలో నిన్ను, నీ యవ్వన జీవితాన్ని, నీ యొక్క సేవా జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని దీవించి ఆశీర్వదించాలని వస్తున్నప్పుడు అటు ఇటు పరిగెత్తకు. స్టే. ఉండిపోంతే. కృపాక్షేమములు మన వెంట రాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టున్నాను. దేవుడు ఆ టైం ప్రకారం, ఆ సీజన్ ప్రకారం కదులుతున్నప్పుడు వీఆర్ మిస్సింగ్ అవర్ టైమింగ్స్ అండ్ సీజన్స్. ఎందుకు నువ్వు దూరం చేసుకున్నావంటే, వెళ్ళమన్నప్పుడు ఆగిపోయినావు, ఆగమన్నప్పుడు వెళ్ళినావు. అదే. కానీ మరలా ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనా ఆగిపో. అంతేకాక ఇస్సాకుతో అంటున్నాడు, ఈ భూమిలో విత్తనాలు విత్తు. ఈ భూమిని వదిలిపెట్టి ప్రజలందరూ వెళ్ళిపోయినారు. అయితే ఈ ఎండిన భూమిలో విత్తనాలు విత్తు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, ప్రభువా, ఎండిన భూమిలో ఎవరయ్యా విత్తనాలు విత్తుతారనలే. వినండి అంతా. దేవుడు వెళ్ళకుండా ఆగిపో అంటే ఆగిపోయినాడు, ఉండమంటే ఉండిపోయినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇస్సాకు వెళ్ళకుండా ఆగిపోయినాడు, ఏ భూమిలో, ఎండిన భూమిలో విత్తనాలు విత్తినాడు, ఆ ఎండిన భూమిలో దేవుడు పంటనిచ్చినాడు. ఐ టెల్ యు వన్ థింగ్, ఈ ఇస్సాకు ద్వారా ఎండిన భూమికి జీవం కలిగింది. దేవుడు వెళ్ళమంటే ఆగినావు, దేవుడు ఆగమంటే వెళ్ళినావు. నీ జీవితం శాపం, శాపం, శాపం. కానీ దేవుడు ఆగమంటే ఆగిపో, వెళ్ళమంటే వెళ్ళు. నువ్వు ఎప్పుడైతే ఆ ఇస్సాకు అనుభవంలో వెళ్తావో, యు విల్ బీ అ లైఫ్ గివర్.